హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు మా పెరట్లో ఉన్న కొన్ని మొక్కల్ని చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ ట్రీ, లెమన్ ట్రీ అనమాట. ఈ నిమ్మ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ఇది కాసినప్పుడు ఒకటే ఒక కాయ కాసింది. అప్పుడు దీన్ని చాలా తిట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్గా వద్దు అన్నా ఫుల్గా కాసేసింది అనమాట. చాలామంది కూడా పంచిపెట్టాం. బర్డ్ నెస్ట్ చూసారా ఎంత బాగుందో. ఎప్పుడూ కూడా ఏదో ఒక పిచ్చుక అలా గూడు పెడుతూనే ఉంటుంది. ఇక్కడ కింద వరకు కాసాయి నిమ్మకాయలు, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా నిమ్మకాయలు కింద వరకు కాసేసాయి అనమాట. చాలా ఎక్కువగా జ్యూస్ వస్తుందని చెప్పి చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ ట్రీకి. ఇయర్ అంతా కాస్తూనే ఉంటుంది ఇది. నిమ్మ చెట్టు పక్కన బీరకాయ విత్తనం పెట్టారనమాట. అయితే పాదు వచ్చింది, కాయలు కూడా కొన్ని కాసాయి. కానీ ఈలోపు ఏదో ఉడతో సంథింగ్ కొరికేసిందండి. దాన్ని కొరికిన తర్వాత పాపం అది అలా పాడైపోయింది. ఇది కస్టర్డ్ యాపిల్ ట్రీ అనమాట, సీతాఫలం ట్రీ. దీనికి సీతాఫలం ఫస్ట్ కాసింది, పిచ్చుక తినేసింది అనమాట దీన్ని కూడా. నెక్స్ట్ ఇదంతా గోంగూర, చాలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. వీడియో తీస్తుంటే పక్షులు బాగా సౌండ్ చేసేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇదేమో మ్యాంగో ట్రీ అనమాట. పక్కన బయట కొబ్బరి చెట్లు ఉంటాయి. దీని పక్కన కూడా ఇంకొక మ్యాంగో ట్రీ ఉంది. దాని పక్కనేమో తోటకూర, ఇదేమో కరివేపాకు. ఎప్పటికప్పుడు తాలింపుకి ఇక్కడ నుంచి కోసుకొని పట్టుకెళ్ళి వేసేస్తాం ఫ్రెష్గా. బయట కనిపించేది చక్రకేళి బనానా ట్రీ అనమాట. ఈ బుడ్డది టమాటో ప్లాంట్, కొత్తగా వేసామన్నమాట, ఇంకా కాయలు కాయలేదు. ఇదేమో గ్రీన్ చిల్లీ ప్లాంట్. ఇలా పచ్చిమిర్చి చెట్లు 4-5 ఉన్నాయి లోపల. ఇవి కూడా ఎప్పటికప్పుడు పిక్ చేసుకుని వెళ్ళి కర్రీలో వేసుకుంటాము. ఈ పచ్చిమిర్చి చిన్నగా ఉండడం వల్ల చాలా కారం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఘాటు ఎక్కువ. నెక్స్ట్ ఇదేమో బీరకాయ పాదు. ఇంకొకటి ఏంటంటే వీటి దేనికి కూడా పెస్టిసైడ్స్ యూస్ చేయం మేము. కెమికల్స్ లేకుండా నార్మల్గా పెంచుతామన్నమాట వీటిని. ఇవి 2 బెండకాయ మొక్కలు. తర్వాత ఇది కూడా బీరకాయ పాదే. ఇదైతే చాలా బీరకాయలు కాసిందనమాట ఇప్పటి వరకు. సో నెక్స్ట్ వచ్చేసి మా తాతయ్య నాకు ఇచ్చిన మల్లంట అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా పువ్వులు వెరబూసేసేదన్నమాట. ఇప్పుడు అంత కాయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సూది మల్లి. ఇది కూడా పచ్చిమిర్చి చెట్టు బయట ఒకటి వేశారు. ఇది కూడా చాలా కాయలు కాస్తుంది అనమాట. చూడండి, కాయలు చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఏమో జామ చెట్టు అనమాట. ఇది ఇంత చిన్నగా ఉండగానే పెద్ద కాయ కాసిందనమాట. చాలా కాయలు కాసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు.